హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో యూట్యూబ్ తెలుగు ఛానల్. ఈరోజు నేను జియోనని ఇంతకు ముందర నేను దీని గురించి చెప్పున్నాను. టెస్ట్ నెట్ టాస్కులు ఉన్నాయి, కొన్ని మెటామాస్క్ టాస్కులు ఉన్నాయి, గెలాక్సీ క్వెస్ట్లు కూడా ఉన్నాయి. అవి కొన్ని చేసాము. తర్వాత నేను కొన్ని చేశాను, తర్వాత కొన్ని చేయలేదు. సో టోటల్ అయితే నేను చేయలేదు. సో కొన్ని చేశాను కాబట్టి దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ చక్కర్ అయితే వచ్చింది. సో ఇక్కడ వెల్కమ్ ఉంటుంది. డెస్క్టాప్ ల్యాప్టాప్ యూజర్స్కి అయితే ప్రాబ్లం లేదు. ఎక్కడైతే ప్రాబ్లం ఉందంటే ఓన్లీ మొబైల్ యూజర్స్కే, ఇది మొబైల్ యూజర్స్కి అవైలబిలిటీ లేదు. నేను అందుకని దీనికి మొబైల్ యూజర్స్ కూడా టెక్నిక్ చెప్తాను. సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడికి వచ్చేసేసి సెట్టింగ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని పెట్టండి. ఫస్ట్ సెట్టింగ్స్ ఏం అవసరం లేదండి, ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని క్లిక్ చేయండి. సో అయిపోయిన తర్వాత ఇక్కడ జూమ్ ఉంది కదా, ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఫస్ట్ డెస్క్టాప్ సైట్ పెట్టండి, తర్వాత వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ యాక్సెసిబిలిటీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఫోర్స్ ఎనేబుల్ జూమ్ ఒకటి ఆన్లో పెట్టుకోండి. యాక్సెసిబిలిటీలో ఇక్కడ 100% అలాగే ఉంచండి. సో జూమ్ ఆప్షన్ ఇన్ మెయిన్ మెనూ అని చెప్పి ఇది ఆన్ చేయండి. ఆన్ చేసి వెనక్కి రండి. వెనక్కి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ జూమ్ ఆప్షన్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 మీద ఉంది. ఇక్కడ మీకు యారో మార్క్ కనిపిస్తుందా? ఇక్కడ యారో మార్క్ కనిపించట్లేదు, చూసారా? ఇది మనకు కావాలి. ఫస్ట్ వెల్కమ్ మీద ఇదే చూపిస్తుంది మొబైల్ యూజర్స్కి. ఈ చెక్కులు పుట్టి చూపించదు. ఈ రెండు ఆప్షన్స్ ఫస్ట్ డెస్క్టాప్ మోడ్ యాడ్ చేసాము, తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళాము. యాక్సెసిబిలిటీలో జూము రెండు ఆప్షన్స్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ జూమ్ వచ్చింది చూడండి. ఇక్కడ దీన్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఆ యారో మార్క్ ఇది చూడండి, యారో మార్క్ వచ్చింది. సో ఈ యారో మార్క్ గురించే ప్రాబ్లం వచ్చింది మొబైల్ యూజర్స్కి. సో ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఏదైతే వైట్గా ఉందో ఇక్కడ రెండు ఉన్నాయి, దీంట్లో వైట్ దాని మీద క్లిక్ చేయండి. సో చెక్ ఎలిజిబిలిటీలో ఇక్కడ మీరు చూడండి, పిక్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఈవీఎం ఉంది, సొలానా, ఇంజెక్టివ్, డెస్కార్ట్, మెటా అకౌంట్ ఉంది కదా. ఈ మెటా అకౌంట్ మీద ఫస్ట్ క్లిక్ చేయండి. సో ఈ మెటా అకౌంట్ ఎలా వస్తుందంటే, నేను ఇంకొక లింక్ కూడా ఇస్తాను. ఇదంటే మనం ఫస్ట్ టెస్ట్ నెట్ టాస్కులు చేసింది. ఇక్కడ మీరు రాగానే ఇక్కడ మీ ట్విట్టర్ తోటి లాగిన్ చేయాలా, లేదంటే డిస్కార్డ్ తోటి ఆథరైజ్ చేయాలా. చేసిన తర్వాత మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ చూపిస్తుంది. చూపించిన తర్వాత ఈ సైట్ లింక్ ఇచ్చిన తర్వాత లాగిన్ చేయండి. ట్విట్టర్తో కానీ డిస్కార్డ్తో. మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్ అయితే, న్యూ యూజర్స్ కాదు. ఇక్కడ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ అడ్రస్ చూపిస్తుంది అనమాట. మీరు అప్పుడు క్రియేట్ చేస్తున్నారు ఓన్లీ ఓల్డ్ యూజర్సే, న్యూ యూజర్స్ కాదు. దీని మీద అడ్రస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఎలా క్లిక్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ అడ్రస్ మీద ఇక్కడ క్లిక్ చేయండి. పైన అడ్రస్ వచ్చింది కదా, ఇక్కడ ఈ అడ్రస్ని కాపీ చేసేసేయండి. ఈ అడ్రస్కి ఇక్కడికి రండి. ఇక్కడ యాడ్ అడ్రస్ ఉంది కదా. ఇప్పుడు మనం ఈ జూమ్ని తగ్గించాలి. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ పెట్టేసేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి కరెక్ట్గా ఈ దీంట్లో కావాల్సి ఉంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇది చేసుకోండి. కరెక్ట్గా ఈ చెక్ మీ మెటా అకౌంట్కి మధ్యలో ఉంది కదా, దీని మీద పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి చెక్ చేయండి. చూడండి, ఇక్కడ 50 XE అని వచ్చింది. తర్వాత 50 టోకెన్స్ వచ్చింది. ఇక్కడ యాడ్ మోర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి.
ఇక్కడ పిక్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిస్కార్డ్ ఉంది కదా, డిస్కార్డ్ మీద క్లిక్ చేయండి. లాగిన్ విత్ డిస్కార్డ్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఆథరైజ్ చేసేసేయండి. నాకు డిస్కార్డ్లో అయితే ఏం రాలేదు, ఓన్లీ అది కూడా చూపిస్తాను, ఎవరికైనా వస్తే మీకు బెనిఫిట్ అవుతుంది కదా అని చెప్పేసి అది కూడా చూపిస్తున్నా. ఇక్కడ చెక్ వచ్చింది, చెక్ చేయండి. చూశారు కదా, 0 ఉంది. ఇక్కడ యాడ్ మోర్ అని చెప్పేసి ఇప్పుడైతే చూపించట్లేదు. మనం కొన్ని గెలాక్సీ టాస్కులు చేసాము. వీళ్ళు ఇప్పుడైతే కొన్ని బగ్స్ నడుస్తున్నాయి దీంట్లో చెకింగ్లో. మన ఫైనల్ క్వశ్చన్ అయితే వస్తుంది, దాని గురించి ఇక్కడ క్లిక్ చేయండి. ఈవీఎం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇన్పుట్ అడ్రస్ ఉంది కదా, ఈ ఇన్పుట్ అడ్రస్లో మన మెటామాస్క్ అకౌంట్ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ నా మెటామాస్క్ అడ్రస్ ఇచ్చాను, చెక్ అని ఉంది, చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనం ఏదైతే గెలాక్సీ టాస్కులు చేసిన దానికన్నిటికీ మెటామాస్క్ కనెక్ట్ ఉంటుంది కదా, ఇదైతే ఇక్కడ చూడండి 4 పాయింట్స్ ఇచ్చారు నాకు, తక్కువే. 2 టాస్కులు అయినాయి చేసి, మొత్తం నాకైతే 54 వచ్చాయి. సో నేనైతే కొన్ని దీంట్లో టాస్కులు చేయలేదు, కొన్ని చేశాను. మొత్తం టాస్కులు అయితే నేను చేయలేదు. సో 54 టోకెన్స్ అయితే వచ్చినాయి కదా. ఆ 54 టోకెన్స్, ఇది ఓన్లీ ఎయిర్ టాప్ చెక్ ఎలిజిబిలిటీ, ఓన్లీ ఓల్డ్ ఏజర్స్కి మాత్రమే, న్యూ ఏజర్స్ ఏం లేదు. ఈ క్లెయిమ్ వచ్చినప్పుడు నేను చెప్తున్నా, ప్రజెంట్ అయితే ప్రీ మార్కెట్లో $4 నుంచి $6 దాకా ఉంది. వాళ్ళు ఎన్ని టోకెన్స్ ఇస్తారు, ఆ రోజు ప్రైస్ ఎంత ఉంటుంది, ఏ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది, సో ఎంత గ్యాస్ ఫీజు పడుతుంది, అవన్నీ నేను క్లెయిమ్ లైవ్ వచ్చినప్పుడు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తా, వీడియో కూడా చేస్తా. సో నేను మొబైల్ యూజర్స్కి ఎంత స్టెప్స్ వైజ్ చేసి చూపించాను. సో ఈ విధంగా మీరు వీడియో చూస్తే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.